వెల్కమ్ టు ఋతుప్రభ 186. మీరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మా వీడియో ప్రతి ఒక్కళ్ళు చూడండి, చూసిన తర్వాత ఒక లైక్ అయితే కొట్టండి, ఎలా ఉందో కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇప్పుడైతే మా బావ నేనైతే మాట్లాడుకుంటాము కొన్ని విషయాల గురించి అయితే. ఏంటి బావా? కొన్ని విషయాలు అయితే ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి గురించి మాట్లాడాలంటే మాకు కామెంట్ చేసిన మేడం ప్రియాంక గారు, అంటే ప్రియాంక గారితో మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడాలంటే, మేడం లేడీస్ అన్నాక ఆ మాత్రం పౌరుషం ఉండాలి. ఓకే, మీరు మంచిగా పెట్టారు కానీ మెసేజ్ కామెంటు, దానికి నాకైతే ఏం బాధ అనిపించలేదులే. కానీ ఇదైతే ఒరిజినల్ కంటెంటే మేడం, ఒరిజినల్గా తీస్తున్నాం. కాకపోతే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మేమేదో వాళ్ళ గురించి మాట్లాడి మేమేదో క్యాష్ చేసుకున్నాం అని చెప్పేసి, మీరని కాదులే కానీ మేడం, ఇంకా చాలామంది కూడా అంతే అంటున్నారు, క్యాష్ చేసుకున్నాం అని చెప్పేసి అంటున్నారులే. కానీ క్యాష్ చేసుకోవడం కాదు మేడం, ఎందుకంటే క్యాష్ చేసుకునే అంత కూడా లేదు మా కాడ. ఎందుకు లేదంటే మా ఛానల్ మానిటైజేషన్ ఛానల్ కాదు. వాస్తవం చెప్పాలంటే మన మానిటైజేషన్ ఛానల్ కాదు. మాకు 750 వరకే ఏమో, 750 బై అంతేనా, ఎంతమంది సబ్స్క్రైబర్? 745 వరకే ఉన్నారు సబ్స్క్రైబర్లు. మాకు అంత సీన్ కూడా లేదు. ఆమె ఊరు వీడియోలు క్యాచ్ చేసుకునే అంత లేదు. చాలామంది కూడా అంటున్నారు, దానికి కొంచెం బాధ అనిపిస్తుంది. అంతకు మించి అయితే లేదు మేడం. అయితే నా ప్రయత్నం కూడా నేను చేస్తున్నా. దీన్ని మీకంటే ముందు ఇంకొకరు కామెంట్ ఏం చేశారంటే, లేబర్ వ్యవహారం చేస్తున్నారని చెప్పేసి అని మమ్మల్ని కామెంట్ చేశారు. అన్న పేరు ఏంటంటే సంథింగ్ పేరైతే గుర్తులేదు మాకు. ఫోన్ వదిలే, ఛార్జింగ్ పెట్టుకుంటుంది. సరే, ఏదేమైనా అన్న కూడా చూసి ఉండొచ్చు. అయితే ఎస్, మేము లేబర్ అన్నా. అందులో లేబర్ అని చెప్పుకోవడానికి ఏముంది, లేబర్ అంటారు. మేము లేబర్ వాళ్ళమే, తప్పేం లేదు. ఎందుకంటే ఒక మనిషి జీవితం ఆగమవుతుందని చెప్పేసి వాళ్ళ గురించి మేము మాట్లాడేటప్పుడు మమ్మల్ని మీరు లేబర్ అన్నారు కాబట్టి దానికి ఐ అగ్రీ. మేము లేబర్ వాళ్ళమే, డ్యామ్ షూర్గా లేబర్ వాళ్ళమే. ఎందుకంటే మేము వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మమ్మల్ని లేబర్ అనిపించుకోవటంలో మాకు దాని నుంచి వచ్చే సంతోషం ఇంకా ఎక్కువ ఉంది. వాళ్ళు కలవాలనే ఉద్దేశంతోనే మేమైతే వీడియో పెట్టినాం తప్ప వేరే ఉద్దేశంతో అయితే వీడియో పెట్టలేదు. మేము కాదన్నా, మస్తు మంది పెడుతున్నారు అట్లా వీడియోలు. అది చూడండి, అది చూసి వాళ్ళకి కూడా పెట్టేయండి కామెంటు. అది మేము చెప్పాల్సింది ఏంటంటే, ఇక ఆ ముచ్చట చూద్దామని చెప్పేసి వచ్చాను. ఇంకొక గుడ్ న్యూస్ అండ్ కొంచెం బ్యాడ్ న్యూస్ ఏముందంటే, ఈరోజు అన్నతో మాట్లాడడం జరిగింది. బావతో మాట్లాడడం జరిగింది. మాట్లాడి బావ ఇటు సంగతి అని చెప్పాను. కలవాలంటే బావ కొంచెం బిజీగా ఉండని చెప్పిండు. కలుస్తా అన్నాడు, కొంచెం బిజీగా ఉండు, కలుస్తా అన్నాడు. కాల్ చేస్తా మీకు అని చెప్పిండు. ఖచ్చితంగా బావ దగ్గరికి వెళ్తా, కలుస్తా. బావతో నాకు చేతన కాడికైతే నేను చేస్తా, మాట్లాడతా. ఇన్ కేస్ దీని గురించి మాట్లాడిపోయినా కానీ ఖచ్చితంగా బావ దగ్గరికి వెళ్తా. బావనైతే పక్కా డ్యామ్సూర్కి వెళ్తా. గది ఈ యూట్యూబ్ ఛానల్లో వచ్చింది, చూడండి మీరు కూడా. ఏదో మేము సూది చెబుతున్నాం మస్తు మంది అన్నారు. అబ్బా, అట్లాంటిది అయితే ఏం లేదు. సూది చెప్పట్లా, శుద్ధి చెప్పట్లేదు. మేము సూది చెప్పేవాళ్ళం అంతకన్నా కాదు. అర్థమైందా? అది ముచ్చటి. ఈ విషయం ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, నిన్న మా వీడియోస్ కూడా మా సొంతం కూడా పోస్ట్ చేసినాం. అంటే మేమిద్దరం ఉండే వీడియో కూడా పెట్టినాం. ఆ వీడియోలో ఏం జరిగిందంటే, మేడం ప్రియాంక గారు అన్న మాటే, ఓకే మేడం మీరు ఫ్రెండ్స్ అన్నారు, డ్యామ్ షూర్గా ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్పే, ఫ్రెండ్షిప్లో ఇబ్బంది అయితే ఏముండదు. కాకపోతే సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా, అంతే తప్ప ఏ ఉద్దేశం లేదు. ఖచ్చితంగా మేము కూడా మంచి వీడియోస్ తీస్తాం మేడం. మంచి కంటెంట్ అంటే ఇవాళ రేపు నిజం చెప్పాలంటే మేడం, కంటెంట్లు బేస్ చేసుకుని ఏ వీడియో రావట్లేదు మేడం. నిజం చెప్పాలంటే కంటెంట్లు బేస్ చేసుకుని వచ్చే వీడియోస్ అయితే ఏం లేవు. ఒకటి, జనాలు తొందరగా క్లిక్ కావాలంటే ఎక్స్పోజింగ్ వీడియోస్ ఉంటాయి, వాళ్ళు తొందరగా క్లిక్ అవుతారు. 2, బూతు మాట్లాడేటోళ్ళకే తొందరగా క్లిక్ అవుతారు. లేదా ఇక మన అన్వేషణ టైపు ఊర్లు పట్టుకొని తిరిగే యూట్యూబర్లకైతే వాళ్ళు తొందరగా క్లిక్ అవుతారు. కొంతమంది బైక్ రైడర్స్, తను ఉమెన్ ఇంట్లోనే ఉంటుంది, పిల్లల్ని చూసుకొని పిల్లల్ని స్కూల్ కాడికి పంపించి వాళ్ళని తీసుకొచ్చుకొని వాళ్ళని తయారు చేసి ట్యూషన్ పంపించుకోవటం, తీసుకురావటం, మాకు అన్నం కూర వండి పెట్టడం,
ఇక తను ఒక బాధ్యత గల హోదాలో ఉంది. తను కూడా ఒక వైఫ్ చేయాల్సిన పనులు మొత్తం తను చేస్తుంది. తను చేస్తూ కూడా బయట పనికి వెళ్ళాలని తనకు కూడా ఉంది. ఏదో షాప్లో చేస్తా, షాప్లో కుదురుతా అంటుందిలే, కానీ చిన్నపిల్లలు అయిపోయారని చెప్పేసి షాప్లో కుదిరితే పిల్లలు ఇబ్బంది అవుతారు, పిల్లల్ని స్కూల్ కొని తీసుకురావాలా, మళ్ళీ నువ్వు చాలా రిస్క్ అవుతాను అని చెప్పి అమ్మాయికి చెప్పింది. నేను షాప్లోకి కూడా పంపించాలని ఆయన పోతాను అంటుంది, కానీ నేనే వద్దంటున్నా ప్రజెంట్గా అయితే. సరే దేవుడి దయ వల్ల ఏది ఎట్లయినా కానీ పిల్లలు అయితే ఫస్ట్ పెద్దోళ్ళు కావాలి. వాళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఒక 10 years 10 years మ్యాక్సిమం పిల్లలు 10th వరకు కూడా పిల్లలకి మనకి ఇబ్బంది ఉంటుంది. వాళ్ళకి పిల్లలకి 10th క్లాస్ అని వచ్చిందాకైనా తల్లిదండ్రులు పక్కన ఉండాలి. ఎందుకంటే పిల్లలు అక్కడ నుంచి కొంచెం తప్పుదారి బట్టే అవకాశం ఉంటుంది. పిల్లల్ని ఇప్పటి నుంచి 10th క్లాస్ వరకు వాళ్ళని కొంచెం క్రమంగా నడిపించుకోవాలి. 10th తర్వాత జాగ్రత్త చూసుకోవాలి. కానీ కొంచెం పెద్దోళ్ళు అయిన దాకా వాళ్ళు ఒక 10-12 సంవత్సరాలు వస్తే వాళ్ళు సైకిల్ వేసుకొని స్కూల్కి వెళ్ళి తిరిగి రిటర్న్ వచ్చేంత జ్ఞానం అయితే పిల్లలకు ఉండాలి. అప్పుడు దాకా తల్లిదండ్రులు అయితే పక్కన డ్యామ్ షూర్గా ఉండాలి. అట్లా వదిలేసి అయితే ఉండకూడదు. తను అందుకోసం నేను కూడా పనికి పంపించట్లేదు. నేను పనికి పంపించట్లేదు అని చెప్పేసి తను ఏం చేసిందంటే, ఖాళీగా ఉండటం ఎందుకు, నాకు ఎస్పెషలీగా నాకు ఏదో ఎంతో కొంత సాయం అయిదామని చెప్పేసి తను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది. అబ్బా అంతే. ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది దగ్గర 6 months 7 months కావస్తుంది. ఈ లోపల సక్సెస్ మానిటైజేషన్ అయితే కొంచెం సంతోషం. పైసలు వస్తాయో రావని ఒక క్వశ్చన్ పక్కన పెడితే మానిటైజేషన్ అయితే సంతోషం. మానిటైజేషన్ ఈ 1 yearలో మానిటైజేషన్ కాకపోతే మాకు వచ్చిన వాచ్ టైం యూట్యూబ్ వాళ్ళు క్రమంగా తగ్గించుకుంటూ పోతారు. అప్పుడు ఈ ఉన్న ఇంట్రెస్ట్ కూడా తనకు ఉండదు. ఇక దేవుడి నిర్ణయం. ఎంతమంది బాడీ కామెంట్లు పెట్టుకున్నా కానీ మాకు అయితే ఫరక్ పడదు. విషయం ఏంటంటే గిది ముచ్చట. అక్కతో అయితే మాట్లాడాను, బావతో మాట్లాడాను, అబ్బులు బావతో మాట్లాడిన తర్వాత బావగారు కొంచెం సానుకూలంగానే స్పందించినట్టే ఉంది. మాట్లాడదాం అన్నాడు. మాట్లాడి బావతో ఖచ్చితంగా వాళ్ళిద్దరిని ఇదే చేస్తా, పక్కడే అంశం. నేను చేస్తా అంటే ఏదో మనం పెద్ద శ్రీమంతులు కాదులే, కానీ కాకపోతే వాళ్ళ మధ్యన చిన్న మిస్అండర్స్టాండింగ్ని పోగొట్టే ప్రయత్నం చేస్తున్నా. అసలు చాలా మంది చేస్తున్నారు. అంటే బాధ అనిపించింది. ఇప్పుడు అన్నయ్య డైలీ వీడియో పెడుతున్నాడు కదా, వీడియోలో ఒక్కడే పని చేసుకుంటాడు. ఎప్పుడైనా మగవాళ్ళు పని చేసుకుంటాం అంటే చాలా కష్టమైన పని. అంటే బట్టలు ఉతుక్కోవటం అయినా, గిన్నెలు కడుక్కోవటం అయినా, ఏదైనా ప్రతి విషయంలోనే మగవాళ్ళు అంత పని అయితే అస్సలు చెయ్యలేవరు కూడా. కానీ పని చేసుకొని మళ్ళీ కూలి పనికి వెళ్తుండు, పొలాలలో చేయటానికి అయితే వెళ్తుండు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. మేము డైలీ చూస్తాం కాబట్టి మాకు తెలిసిద్ది అట్లా ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అన్నది కూడా మాకు తెలిసిద్ది. అందుకే నేను అంటున్నా, అసలు వాళ్ళు అట్లుండే బదులు మంచిగా వాళ్ళు కలిసి ఉంటే కుటుంబంతో మంచిగా చేసుకుంటారు కదా, చెరొక పని చేసుకుంటారు, పిల్లల్ని కూడా స్కూల్కి పంపించుకోవటం, పిల్లల్ని చూసుకోవటం, ఫ్యామిలీ అంతా కలిసి ఉంటాం, ఇంకా హ్యాపీగా అనిపించేది. ఇప్పుడు ఇలా ఉండటం వల్ల చాలా మంది ఏం చేస్తున్నారు, ఏమంటారు మా దాన్ని గుర్తు రావట్లేదు, గుర్తు రావట్లే నాకు. ఇందాక ఒకటే గుర్తు వచ్చింది కానీ ఇప్పుడు రావట్లే. ఏమో నాకైతే తెలియదు. ఏదేమైనా కానీ భార్య పిల్లలతో కలిసి ఉండాలి, వాళ్ళతోనే మంచిగా ఉండాలి. సరే గొడవలు సమస్యలు అనేది కామను, వస్తూ ఉంటే పోతుంటాయి, ఖచ్చితంగా గొడవ అనేది ఎప్పుడైనా భార్య భర్తలకు గొడవలు రావాలి. వస్తే ఎందుకు రావు, అవి చిన్న విషయాలు ఎమ్మటే సరి చేసుకోవాలి. మనం మాట్లాడుకొని కూర్చొని మాట్లాడుకుంటే అది ఎమ్మటే సరి అయిపోద్ది. కానీ మనం ఇప్పుడు మీరు అట్లా మాట్లాడుకోకుండా ఫోన్ లో మాట్లాడుకుంటే అసలు అది పెద్దదే అయితే కానీ చిన్నది అయితే కాదు. అందుకే అబ్బులు అనే చాలా సార్లు వీడియోలో కూడా చెప్పాము, అక్కడికి వెళ్ళి అక్కతో మాట్లాడండి, అప్పుడు మీకు తెలిసిద్ది అసలు అక్క ఏం చెప్పిద్ది, వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి ఓకే చెప్పిద్దా లేదు అన్నది కూడా మీకు తెలిసిద్ది. అందుకే వెళ్ళి మాట్లాడమని చాలా సార్లు మేమైతే మీకు చెప్తున్నాము. ఎందుకంటే మీరు మీ కుటుంబం అంతా మంచిగా కలిసి ఉండాలనైతేనే మేము కోరుకుంటున్నాం. ఇది ఒక్కటే మేము కోరుకొని వీడియో చేస్తున్నాము. కానీ మీరు చూసే వాళ్ళు కొంతమంది ఏమంటున్నారు, అసలు వీడియో చూస్తారో చూడరో నాకే తెలియదు, కానీ కామెంట్ ఏరియాలాగా పెడుతున్నారు. అట్లయితే అస్సలు లేదండి, నిజం చెప్తున్నా. ఇప్పుడు అంటే నేను చాలా వీడియో చేస్తూనే ఉన్నాను, కానీ అట్లా అనుకోవటంలో నాకైతే కొద్దిగా బాధ అనిపించింది. మొన్న ఒక రోజు అయితే బాధ అనిపించింది. మేము ఒకరికి హెల్ప్ చేయాలి అనుకున్నాం, కానీ మీ ఇట్లా
తప్పుగా అంటారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. మా బావ అంటుంది కదా, అవి మామూలుగా వస్తూనే ఉంటాయి, నువ్వు వాటి గురించి ఏం బాధపడొద్దు, మళ్ళీ వాళ్ళే మన కామెంట్స్ పెట్టి మంచిగా ఉన్నాయి అని చెప్తారు అన్నట్లే ఎట్టయితే మా బావ అట్లనే ప్రియాంక గారు కూడా మాకు మెసేజ్ అయితే మంచిగానే కామెంట్ అయితే పెట్టారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏం బా ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకైతే షేక్ హ్యాండ్, జస్ట్ ఫ్రెండ్స్ అన్నాం కాబట్టి షేక్ హ్యాండ్. ఓకే మేడం, ఒకవేళ తప్పుగా మాట్లాడితే ఎక్స్ట్రీమ్ సారీ. అందరం బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. విషయం ఏంటంటే వాళ్ళని కలిపే ఉద్దేశంలోనే మేము ఇలా మాట్లాడుతుంది తప్ప వేరే ఉద్దేశం అయితే ఏం కాదు. కంటెంట్ అంటే మేడం, కంటెంట్ ఇప్పుడు ఏదో పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ చదివింది కూడా కాదు. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి పెద్ద కంటెంట్ ఉంటే ఓకే, దాన్ని పోతాయి. కానీ మందంత బడ్జెట్ అయ్యే వ్యవహారం మంద కాదు. మందంతా మామూలు ఆల్తు ఫాల్తు వ్యవహారం. వాళ్ళు కుల్లా చెప్తున్నా అంతే. ఎందుకంటే ఇంట్లో కూరలు చేసుకోవటం, పిల్లల స్కూల్ కాడ తీసుకురావటం, సమాజం జరిగే వాటి గురించి మాట్లాడటం, వీటి గురించే మన వ్యవహారం అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. కాకపోతే మనకు మంచి అనిపిస్తే దాని గురించి మంచిగానే మాట్లాడతాం, చెడు అనిపిస్తే మట్టుకు 100% చెడు అని చెప్తాం. మనకి తెలిసిందే మాట్లాడాలి, తెలియని దాని గురించి అయితే మనం మాట్లాడకూడదు. ఒకవేళ మేము తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే చాలా మంది చాలా విధాలుగా అబ్బులు బావని అంటున్నారు, అక్కన పెద్దగా ఏమంటలేదు, కానీ బావ అబ్బులు బావని చాలా మంది నెగిటివ్గా తీసుకొని మాట్లాడుతున్నారు. అసలు నాకు కొద్దిగా ఎందుకు నాకు అది కూడా నచ్చట్లేదు. అసలు ఎందుకు వాళ్ళు ఒక స్థాయిలో ఉండి ఆ బావ అట్లా మాట్లాడటం నాకైతే అస్సలు నచ్చలేదు. బావ ఏదేమైనా కానీ ఎప్పటికైనా సరే భార్య పిల్లలు లేని జీవితం వ్యర్థం. నిజంగా తను సున్నా అంటుంది, నేను వ్యర్థం అంటున్నా. సున్నా కంటే వ్యర్థం ఇంకా పెద్ద పదం. వ్యర్థం అంటే ఇక అది పనికిరాని వస్తువుని వ్యర్థ పదార్థం అంటారు. సో మనం మన లైన్ క్రాస్ చేయకూడదు, ఇంకొకరితో చెప్పించుకోకూడదనే ఇంటెన్షన్తోనే నేను చెప్తున్నా. వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు బావా. హంబుల్ రిక్వెస్ట్, నువ్వంటే నాకు మస్తు ఇష్టం. ఎందుకంటే నువ్వు చాలా నిదానంగా ఉంటావు. నీ మాట అయితే నాకు మస్తు నచ్చింది. ఆ మాట్లాడే పద్ధతి కానీ మీ ఫ్యామిలీలో చిన్న విషయస్, మీ పిల్లలు కూడా ఎంత ఉంటారంటే వాళ్ళు ఎంత క్యూట్ అనేది కూడా కాదు, కానీ వాళ్ళ ఎందుకు కొంచెం చిన్న ఆడపిల్ల అయితే కొద్దిగా ఎందుకు భయపడుతున్నట్టు అనిపించింది మీరు వీడియో తీసేటప్పుడు. ఆ పిల్లల్ని ఎందుకు అట్లా అనిపిస్తుందో నాకు కూడా తెలియదు. సరే ఏమైనా కానీ పిల్లలతో కూడా మంచిగా ఉండాలి, వాళ్ళని కూడా మంచిగా చూసుకోవాలి. ఎస్పెషల్గా నువ్వు బాగుంటేనే నీ కుటుంబం బాగుంటుంది బావా. మీ ఇద్దరు మంచిగా ఉండాలి, అక్క నువ్వు ఇద్దరు మంచి కలిసి హ్యాపీగా కుల్ల తిరగాల, కుల్ల పని చేసుకోవాలన్నా బావా. సారీ మనస్ఫూర్తిగా మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఆల్. కామెంట్స్ చేసే మిత్రులందరూ కూడా థ్యాంక్ యూ మిత్రమా. ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇదొకటే కాదు, కొంచెం మంచి వీడియోస్ కూడా మేము కూడా తీస్తాం. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని కొంచెం, నన్ను కూడా కాదు నేను ఏదో పని చేసుకొని బతుకులే, కానీ ఈ అమ్మాయిని కొంచెం లైక్ చేసి కొంచెం ఆశీర్వదించమని ప్లీజ్ రిక్వెస్ట్, అంబుల్ రిక్వెస్ట్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.